ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన తర్వాత పరిణామాలేంటి? ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పక్కన జంతర్ మంతర్లో విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. సిజేపీ ఇందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి చర్చలకు రావాల్సిందిగా. కానీ జేపీ నడ్డా నివాసంలో గానీ లేదా జితేంద్ర సింగ్ నివాసంలో గానీ తాము చర్చించడానికి సిద్ధంగా లేము అని చెప్పి సిజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇటు జంతర్ మంతర్ రావడానికి మంత్రులకి నామోషి అయ్యేటట్లయితే తాము మధ్య మార్గంగా మరొక ప్లేస్ ను కేంద్ర మంత్రులే నిర్ణయించి టైము డేటు అన్ని డిసైడ్ చేయాల్సిందిగా సిజేపీ తరఫు నుంచి ప్రతిపాదనలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కనాట్ ప్లేస్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జంతర్ మంతర్లు ఈ ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జంతర్ మంతర్ లో ఉన్న సమీపంలో ఉన్నటువంటి అదేవిధంగా కన్నాట్ ప్లేస్ లో ఉన్నటువంటి అన్ని షాపులు, రెస్టారెంట్లు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని చెప్పి ఎన్డీఎంసీ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రెస్టారెంట్లకు కూడా ఎలాంటి మినహాయింపు దీంట్లో లేదు అని, వ్యక్తిగతమైన అదేవిధంగా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా భద్రతను పాటించాల్సినటువంటి అవసరం ఉందని, అదే సందర్భంలో ఆస్తి నష్టం జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి సూచిస్తున్నట్లుగా న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆ మేరకు ప్రస్తుతం ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు రెస్టారెంట్లు, వీటితో పాటుగా ఉన్నటువంటి షాపు ఓనర్లంతా కూడా అందుకు ప్రస్తుతం షాపులన్నీ మూసివేసేటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఇది ఇలా ఉంటే రాజకీయంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ నివాసంలో కీలకమైనటువంటి భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటుగా ముఖ్య నేతలందరినీ రాహుల్ గాంధీ తన నివాసానికి పిలిచారు. రాహుల్ గాంధీ నివాసంలో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి అనే విషయం పైన పార్టీ ఎంపీలకు కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పుకుంటే కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటితో పాటుగా పార్లమెంట్ లో తదుపరి అనుసరించాల్సినటువంటి తీరు, వీటితో పాటు రేపు పార్లమెంటు సమావేశాలు శుక్రవారం తోటి పూర్తవుతాయి. మరి తిరిగి సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. సో ఈ నేపథ్యంలో వీకెండ్ లో శనివారం, ఆదివారం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశంపై కూడా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే సిజేపీ తరఫున ఆందోళనలు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలనేటువంటి విషయంపై చర్చించడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొన్న మంగళవారం రోజు అకస్మాత్తుగా రాహుల్ గాంధీ పార్టీ ఎంపీలంతా ప్రధాని నివాసం చుట్టుముట్టడానికి ప్రయత్నించి ప్రధాని నివాసం వద్ద బైఠాయించారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి బయటికి ర్యాలీగా రావాలి అనుకుంటే అక్కడికక్కడే నివారించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది.